Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. కాంట్రవర్సీస్ ఎందుకు తేజాకు మాత్రం వచ్చాయి అన్ని విషయాలు అడగబోతున్నాం. తేజ మేడం బాగా కాంట్రవర్సీలు ఏమి రాలేదండి. వచ్చాయి చాలా నస పెట్టారు, బాగా అల్లరి చేశారని ఒక పేరు వచ్చింది మీకు, నిజమా కదా? అల్లరి ఆబ్వియస్లీ ఉంటుంది మేడం. అంతేనా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఫాలో అవుతూ ఉంటాము. మీరు చేసే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉంటాం. అండ్ నిన్న మీ టీం వాళ్ళు ఫోన్ చేసి స్వప్న గారితో అంటే బేసిక్ ఈరోజు నేను ఊరు వెళ్ళాలి, ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది. సార్ స్వప్న గారు అన్నారు ఓకే డన్, ఈరోజు మార్నింగ్ కన్ఫర్మ్ చేద్దామని అనగానే వచ్చేసారు మేడం. ఏమన్నావు బాబు? సీరియస్లీ మేడం మీకోసమే వచ్చాను ఈ పూట. నేను కూడా మీకోసమే ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి నాతో మాట్లాడదామని చెప్పి మీకు అనిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. తేజ, నాకు ఆల్వేస్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా నాకు ఆతృత తెలుసుకోవాలి అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటని. ఎందుకంటే నాకు అసలు నా బ్రెయిన్కి అందని విషయం, ఫోన్లు తీసేసుకుని ఫ్యామిలీ నుంచి దూరం చేసి, అంటే ఏముంటే అక్కడికి వెళ్ళి అన్ని రోజులు అక్కడ సరే సారీ టార్చర్ కానీ వాట్ ఎవర్ టార్చర్ ఉందా లేదా అక్కడ? ఇట్స్ నో టార్చర్ మేడం, అది ఆబ్వియస్లీ అదొక ఫీలింగ్ అంతే. లైఫ్లో ఒక్కసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది నేను నమ్ముతా. నా అదృష్టం నాకు 2 సార్లు వచ్చింది. లాస్ట్ సీజన్ వచ్చింది, ఈ సీజన్ వచ్చింది. నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ అండ్ నేను దాంతో చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ ద్వారా. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఒక ప్రాపర్ ఓట్ బ్యాంక్ అనేది ఆ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు తక్కువగా ఉంది, దట్స్ వై నేను ఎలిమినేట్ అయ్యాను. అంతే. బాధ లేదా? లేదండి, సీరియస్లీ. అంతేనా? నేను లాస్ట్ టైము ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఫ్యామిలీ వీక్, మా అమ్మగారు ఇంట్లోకి రాలేదని చెప్పి మనసులో పెట్టేసుకున్నా. అది నన్ను సంవత్సరం పాటు వెంటాడింది. ఇప్పుడు కూడా మా అమ్మ వచ్చేసింది, ఇంకా నేను టాప్ 5కి వెళ్ళాలి, విన్ అవ్వాలి అట్లా పెట్టేసుకున్నాను అనుకోండి, జరగకపోతే మళ్ళీ నా వెంటాడుతూ ఉంటుంది. లేదు, తేజగాడు ఎప్పుడు వచ్చిన దాంతో సంతృప్తి పడాలని చెప్పి తెలుసుకున్నా. అంతేనా? అంతే మేడం. ఇప్పుడు లాస్ట్ టైం నేను బాధపడిన దానికి 1 year నేను స్ట్రగుల్ అయ్యాను. అవునవును, అమ్మని రానివ్వలేదు కదా, నాగార్జున గారు రానివ్వలేవు అని చెప్పారు కదా అప్పుడు. దానికి అంత స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయా ఇది జరగాలి అని పెట్టుకున్నా. జరగకపోతే బాధపడ్డా దారుణంగా. అప్పుడు నాకు దీని ద్వారా ఏం తెలిసిందంటే మన ప్రయత్నం చేద్దాం, జరిగితే ఓకే, జరగకపోతే ఓకే, ఎక్కువ తీసుకోకూడదు హార్ట్గా అనేది తీసుకున్నా. అందుకే ఎలిమినేట్ అయిపోయినా చాలా ఫ్రీగా హ్యాపీగా వచ్చా. బయటకు చెప్పింది ఏంటంటే నేను ఇంట్లోకి ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చా, అమ్మని ఇంట్లోకి తీసుకురావాలి అని. అమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 వారాలు ఉన్నా, టార్గెట్ సక్సెస్ అయిపోయింది, సక్సెస్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చా. అంతే. మొత్తం ఎన్ని వారాలు ఉన్నారు ఈసారి? 8 వారాలండి. చాలా పెద్ద టైం. బేసిక్గా లాస్ట్ టైం 9 వారాలు ఉన్నా. 9 వారాల కన్నా 8 వారాలు నాకు అసలు మామూలుగా కాదు. మీరు అలా 2 సార్లు ఎలా ఇన్ అండ్ అవుట్ అయ్యారు 2 సీజన్స్లో? అప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎక్స్ కంటెస్టెంట్స్ని, అంటే ఆల్రెడీ ఒక్కసారి బిగ్ బాస్కి వచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ తీసుకోవాలా. అదే అంటున్నాను, మీకు ఎలా వచ్చింది అదృష్టం అని? బిగ్ బాస్ తలుచుకున్నాడు, అవకాశం ఇచ్చాడు, వెళ్ళిపోయాను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మీ జీవితంలో బిగ్ బాస్ ఎవరు తేజ? ఎప్పటికీ అమ్మే బిగ్ బాస్ నాకు. అమ్మాయినా? సో వచ్చిన తర్వాత బయటకు వచ్చాక ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ ఏం చేశారు? మీకు చెప్పారు మీరు ఎలిమినేట్ అయిపోయారని, బయటకు వచ్చారు. ఫస్ట్ మీరు చేసిన పని ఏమిటి? తినడమా, ఎవరిని ఫలానా వాళ్ళని చూడడమా? అదే లేదు, ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఇలాగే ఇంటర్వ్యూ తీసుకెళ్తారు. అదే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన ఇంటికి పంపిస్తారు. నేను ఇంటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఒక 200 మంది జనాలు వచ్చి ఉన్నారు మా ఇంటికాడికి, మీడియా పర్సన్స్ వాళ్ళు వీళ్ళు. నేను చూసి ఓకే, ఫస్ట్ టైము నేను ఎక్స్పెక్ట్ చేయాల. లాస్ట్ టైం కూడా చాలా మంది వచ్చారు. నేను ఈసారి ఏమనుకున్నానంటే ఆల్రెడీ ఓసారి వెళ్ళొచ్చాడు, మళ్ళీ జనం ఎందుకు వస్తారులే, నా పాటికి నేను వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉండగానే ఇంటికి దూరంగా ఒక 500 meters దగ్గర నుంచి రోడ్డు వరకు నుంచొని ఉన్నారు. అమ్మా మళ్ళీ వచ్చారు జనాలు అంటే పర్లా మనం కాస్త అట్రాక్ట్ చేసాం, వీళ్ళని ఎంటర్టైన్ చేసామని అప్పుడు నమ్మకం వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ నేను ఆడియన్స్ని ఫేస్ చేయడం. అవును, అంతమంది అన్న తేజ అన్న బాగున్నావు అన్న బాగా ఆడావన్నా, ఈసారి టాస్క్లు ఆడాం, ప్రతి ఒక్కళ్ళు చెబుతుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. అట్లా 500 meters జనాలతో వాళ్ళే తీసుకెళ్లారు ఇంటి దాకా వెళ్ళాక ఆ మీడియా ఇంటరాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా మదర్ని ఫాదర్ని కలిసి వాళ్ళు సూపర్ హ్యాపీ. అడిగా అమ్మ ఎలా అనిపించిందంటే, హ్యాపీరా, నువ్వు అనుకున్నది చేసుకున్నావు, ఇంకా అంతకు మించి ఏం అవసరం, నువ్వు హ్యాపీ కదా అని అడిగింది అమ్మ. సూపర్ హ్యాపీ అన్న, ఇంకంతకంటే మాకేం కావాలి పా అని చెప్పి బైక్ వెళ్ళి కాస్త. నిజానికి తేజ మీకు అడ్వాంటేజ్ ఉండేది, బికాస్ మామూలుగా వెళ్లే ముందు ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలిసినా తెలీదు. మీరు లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. దానికి కూడా చెప్తే మేడం, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా? రూల్స్ అన్ని మారిపోయాయి ఈసారి మేడం. బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు M1 ఎగ్జామ్ లాంటిది, రెండోసారి వెళ్ళినప్పుడు M2 ఎగ్జామ్. 2 మ్యాథ్సే కాబట్టి 2 డిఫరెంట్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు, బట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్, డిఫరెంట్ ఆన్సర్ రాదు. ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది మేడం. బిగ్ బాస్ సీజన్ 1లో నేను నేర్చుకున్నది, నేను వెళ్ళిన సీజన్ ద్వారా, సీజన్ 7 ద్వారా నేను నేర్చుకుంది, మొహమాట పడకూడదు,
అండ్ అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేయకూడదు. అవును. ఈ రెండు నేర్చుకున్నా నేను. అది ఓన్లీ బిగ్ బాస్ ద్వారానే నేర్చుకున్నా. నాకు ఇదివరకు మొహమాటం, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారా వీళ్ళు ఏమైనా అనుకుంటారని, సర్లే వాళ్ళకి ఇలా చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఆ సెన్స్ ఉండేది నాకు. సీజన్ 7లో ఈ రెండు, అరే మనం మనుషులం రా, అందరినీ సాటిస్ఫై చేయలేమురా, నువ్వెందుకు అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తావు అని నాకు నేను తెలుసుకున్నా. అండ్ దేనికి మొహమాట పడకూడదు, మొహమాట పడితే మనకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనేది కూడా తెలుసుకున్నా. ఆ రెండింటిని ఈ సీజన్లో నేను ఇంప్లిమెంట్ చేశా. రైట్. అండ్ ఈ సీజన్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వచ్చిన దాంతో సంతృప్తి పడు, అది రాలేదు ఇది రాలేదని ఏడిచ్చావాక, అదొకటి తెలుసుకున్నా. ఈ మూడు నేను ఇప్పుడు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటాను. చాలు, అంతే. ఇవి నేర్చుకున్నానండి నేను. ఏం వంటలు చేశారు బిగ్ బాస్ హౌస్లో? ఓ చాలా చేశానండి బాబు. ఏంటి, పులిహార చేశాను, ఎగ్ ఫ్రైడ్ రైస్, బంగాళదుంప పోపు, అందుకే టేస్టీ అని వచ్చిందా మీకు? మేడం టేస్టీ అని పేరు ఎలా వచ్చింది? ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ మేడం. ఓ, టేస్టీ తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కుక్కు, చెఫ్ చేస్తాను, కానీ దాంట్లో చేసేది ఏంటంటే సినీ సెలబ్రిటీస్తో మూవీ ప్రమోషన్స్ చేస్తా. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు సంబంధించిన యాక్టర్లతో 150 పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను. ఫుడ్ వీడియోస్తో, అసలు ఫుడ్ వీడియోస్తో. మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి, ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు, అలా అని కాదు. కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ని కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా 90+ మూవీస్ని ప్రమోట్ చేశా. ఫుడ్ వీడియోస్ అంటే ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది? నేను అంటే వాళ్ళతో కూర్చుని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా పక్కన ఇంకో సెలబ్రిటీ, హీరో, హీరోయిన్, హోటల్కి వెళ్తాం, మేము ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురు కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ వి విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ, అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. భలే సూపర్ ఐడియా, భలే మీకు వర్కౌట్ అయిపోయింది. టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఆ ఇన్స్పిరేషన్? బేసిక్గా నేను జబర్దస్త్లో అదిరే అభి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ 9వ వాడిగా 8వ వాడిగా ఎంటర్ అయ్యాను. ఒక 2 years 3 years టైం పట్టింది నాకంటూ. ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడు అట్రా. 2016లో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి. నాకు 2018లో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది. 2 సంవత్సరాలు టైం పట్టింది జనాలకు తెలియడానికి. అరే ఒక టీంలో ఉన్నానని తెలియడానికే 2 సంవత్సరాలు టైం పడితే నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా. నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని. నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి, ఏం చేయాలి ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ బూమ్ గట్టిగా ఉంది. అంటే ముందు నుంచి ఉంది, మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం. అప్పుడు మా జబర్దస్త్లో మహిదర్ అని ఉన్నాడు. అరే యూట్యూబ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది అంటే, సరే యూట్యూబ్ చేద్దాం, ఏం పెట్టచ్చు కంటెంట్ అంటే, మనకి ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది. నేను ఒక్కడనే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు? నాతో పాటు ఏదైనా కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా. జబర్దస్త్ యాక్టర్లతో రా మన ఇద్దరం పోయి తిందాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని. అన్నం తింటా ఉండేవాళ్ళు, మాట్లాడుకుంటాం, అవి పెట్టేశాను. అవి నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళినాయి. అవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వెళ్తూ సుదర్శనంతో, మన కమెడియన్ నెల్లూరు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. దాని తర్వాత యూవీ క్రియేషన్స్ నుండి గీతా ఆర్ట్స్ నుండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా నువ్వు అని పిఆర్ఓలు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ. ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ 7 దాకా తీసుకెళ్ళింది. సీజన్ 7లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ 8లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసింది. మళ్ళీ పిలుస్తారా? ఎక్కువ జనాలు కొడతారు ఈసారి. అంతేనా? 2 సార్లు విన్యాసాలు డన్ అయిపోయింది, చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలి ఉందంటే కప్పు అన్నాం అనుకోవచ్చు, పెట్టుకు కొడతారు. వద్దురా బాబు, మనకి వచ్చిన చాలు మూసు కూర్చో సంతృప్తి చెందే, సాటిస్ఫైడ్ అంతే.